శుభవార్త. ఈరోజు ఈ కార్యక్రమం దేవుడి దగ్గరికి వచ్చి ఈ పూజా కార్యక్రమం చేస్తున్న సందర్భం ఏంటంటే, నిన్న సింగపూర్లో పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ విద్యా దానికి వెళ్ళినప్పుడు, ఒక సంస్థలోకి వెళ్ళినప్పుడు సంస్థలో జరిగిన అగ్ని ప్రమాదం వలన కొన్ని ప్రాబ్లం వచ్చి ఆ అబ్బాయికి చిన్న గాయాలు తగిలి బాగా శ్వాస ఆడక కొంచెం ఇబ్బంది పడ్డారు. అది ఈ భారతదేశంలోనే అతి ముఖ్యమైన వ్యక్తి ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి ఎట్లుందండి పిల్లల గురించి కనుక్కొని ఆయన హడావుడిగా మన్యంలో తిరుగుతుండగా ఆపకుండా అది కంటిన్యూ చేసి రాత్రి బయలుదేరి చిరంజీవి గారితో, మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి సింగపూర్ పోయారండి బిడ్డను చూస్తానికి. అలాంటి సందర్భంగా మా అందరి కర్తవ్యంగా మేమందరం మా బాధ్యతగా ఆ అబ్బాయికి బాగుండాలని చెప్పి మా అందరం వీర మహిళలు, కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కళ్ళం వచ్చి, జన సైనికులు మేమందరం వచ్చి
అందరూ భగవంతుడిని ఈ ఆంజనేయ స్వామి దగ్గర ఈరోజు ఆ బిడ్డకి బాగుండాలని చెప్పి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారికి మంచి జరగాలని చెప్పి ఆ మనోధైర్యం కల్పించాలని చెప్పి ఆ దేవుడిని అందరూ ప్రార్థించామండి. ఎందుకంటే ఇలాంటి సంఘటన ఎవరు జరిగినా బాధే. అలాంటిది మన పవన్ కళ్యాణ్ గారికి మా ముఖ్యమైన మా అన్నకి ఇలాంటి జరిగిన దానికి మేము ఎంతో ఆ కుటుంబానికి మా భరోసాగా మేము నిలబడాలని చెప్పి ఈరోజు అందరం వచ్చి మా ప్రతి ఒక్క కార్యకర్త కానీ అందరూ వచ్చి శ్రేయోభిలాషులు అందరూ వచ్చారండి. చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ పాయింట్ ఆ కుటుంబానికి అండగా జరగాలని చెప్పి ఆ కుటుంబానికి అండగా ఉండి ఆ కుటుంబానికి మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కళ్ళు మీ అందరూ ఆశీస్సులు ఆ బిడ్డకు ఉండాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలతోటి ఎంతోమందికి మేలు కల్పించే ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్కి నిన్న ప్రమాదవశాత్తు చిన్న గాయాలు జరగడం చాలా బాధేసిన విషయం. ఆ అబ్బాయికి త్వరగా కోలుకోవాలని ఈరోజు ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చి పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆ బాబు త్వరగా కోలుకొని పవన్ కళ్యాణ్ గారి మొహంలో చిరునవ్వు కోసం మేము ఎంతో ఎదురు చూస్తున్నాం. బాబుకు త్వరగా కోలుకోవాలని ఆ దేవదేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు అవన్నీ బాబుకు అండగా నిలబడతాయని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. భగవంతుడు మనం ఏదైతే చేస్తామో అదే తిరిగి వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, భవన నిర్మాణ కార్మికులు ఆపదలో ఉన్నప్పుడు కళ్యాణ్ గారు గొంతెత్తి వాళ్ళ కోసం పోరాడాడు. అదే భవన నిర్మాణ కార్మికులు నిన్న కళ్యాణ్ గారు చిన్నబ్బాయి మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో ఇరుక్కుంటే ఆ భవన నిర్మాణ కార్మికుల సహాయంతో ఆయన బయటపడ్డాడు ప్రాణాలతోటి. ఆ బాబుకి తొందరగా కోలుకోవాలని కోరుకుంటూ అభియాంజనేయ స్వామిని మొక్కుకుంటూ 101 టెంకాయలు ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొట్టడం జరుగుతుంది. ఆయన తొందరగా సంపూర్ణ ఆరోగ్యాలతో తిరిగి రావాలని కోరుకుంటూ జై జనసేన, జై హింద్. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ గారు త్వరగా కోలుకోవాలని ఆ అభయాంజనేయ స్వామి ఆశీస్సులు ఆ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.